మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇక్కడ నేను 5-6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక